యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము 28వ వచనం నుండి మూడో అధ్యాయము 10వ వచనం వరకున్న వాక్యాన్ని మనము వినబోతా ఉన్నాము. ఇది మెసేజ్ నంబర్ 27. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా గనక ఈ మెసేజ్ వింటున్నట్లయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ముందు చెప్పినటువంటి 26 మెసేజెస్ కూడా సీక్వెన్షియల్‌గా వింటే మీకు ఈ గ్రంథం అంతా గూడా దేవుని సంకల్పం అంతా గూడా స్పష్టంగా అర్థమవుతుంది. సో, దయచేసి ఇది గమనించాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ వచనాల్లోనికి వెళ్ళటానికి ముందు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదేంటంటే యోహాను రాసినటువంటి యోహాను సువార్త గానివ్వండి, యోహాను రాసిన పత్రికలు గానివ్వండి, ప్రకటన గ్రంథం గానివ్వండి, ప్రతి పుస్తకానికి పర్పస్ ఉంది. ఒక ఉద్దేశ్యం ఉంది. పరిశుద్ధాత్ముడు ఆయనను ప్రేరేపించి రాయించటానికి ఒక ఉద్దేశ్యము ఉంది. ఆ ఉద్దేశ్యాన్ని ఆయనే ఆయన మాటల్లో చెప్తాడు. నేనెందుకు రాస్తున్నానంటే, ఈ గ్రంథం ఎందుకు రాస్తున్నానంటే, ఇదిగో ఈ ఉద్దేశ్యంతో రాస్తున్నాను అని చెప్తాడు. ఇదేమి దాచిపెట్టినటువంటి విషయమేం కాదు. లేకపోతే మనం పుస్తకం అంతా చదివి, ఓహ్! ఇదంతా చదివిన తర్వాత నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఈయన ఈ గ్రంథం ఎందుకు రాసాడు అని మనమేమి దాన్ని సినాప్సిస్ లాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన స్ట్రెయిట్‌గానే చెప్తాడు. నేను ఈ గ్రంథము ఎందుకు రాస్తున్నానంటే, ఇదిగో ఈ పర్పస్‌తో రాస్తున్నాను అని చెప్తాడు. మీకు గుర్తుందో లేదో, యోహాను సువార్త ఎందుకు రాసాడు ఆయన అని అడిగినప్పుడు మనం ఆన్సర్ చూసాము. యోహాను సువార్త ఎందుకు రాసాడంటే, యోహాను సువార్త దేవుడు తెలియని వారు దేవుడిని తెలుసుకోవాలని రాసాడు. యోహాను సువార్త ఎందుకు రాసాడంటే, జీవము గల దేవుడిని తెలియని వారు తెలుసుకోవాలని, తెలుసుకోవటం మాత్రమే కాదు, తెలుసుకోవటం ద్వారా వాళ్ళు నిత్య జీవము పొందాలని రాసాడు. ఈ స్టేట్మెంటు ఎక్కడుంది యోహాను సువార్తలో? యోహాను సువార్త 20వ అధ్యాయము మీరు 31వ వచనము చదవండి. జాన్ చాప్టర్ 20 వర్స్ 31. ఈ మాటలున్నాయి అక్కడ. ఏమనున్నాయంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. చాలా చక్కగా ఈ బుక్ యొక్క పర్పస్ స్టేట్మెంట్ ఇక్కడ చెప్పేసాడాయన. ఎందుకు రాసాడంటే, ఈ పుస్తకం అంతా చదివి, యోహాను సువార్త అంతా చదివి, మీరు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మాలి. నమ్మటం మాత్రమే కాదు, నమ్మటం ద్వారా మీరు ఆయన యందు జీవాన్ని పొందాలి. చూడండి, మనకు జీవం ఇవ్వగలిగిన వాడు లార్డ్ జీసస్ క్రైస్ట్ ఒక్కడే. ఆయనను పరిచయం చేశాడు ఈ పుస్తకంలో. ఆయన ఎవరో చెప్పాడు. ఆయన ఏం చేయటానికి వచ్చాడో చెప్పాడు. చెప్పి ఏమంటున్నాడంటే, ఒకవేళ ఈరోజు నువ్వు ఆయనను నమ్ముకుంటే, నీకు జీవము ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. సో, అంటే ఈ గ్రంథము ఏం చేస్తుందంటే, ఒక అవిశ్వాసిని, దేవుడు తెలియని చీకటిలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడి దగ్గరికి, జీవము దగ్గరికి తీసుకొస్తుంది. వెలుగు దగ్గరికి తీసుకొస్తుంది. ఏంది? యోహాను రాసిన పత్రిక. మీకు గుర్తుందో లేదో, చాలా సార్లు మనము ఎవరికైనా అవిశ్వాసులకు బైబిల్ ఇచ్చినప్పుడు, న్యూ టెస్టమెంట్ ఇచ్చినప్పుడు, లేకపోతే బైబిల్ ఇచ్చినప్పుడు యోహాను సువార్త చదవటం మొదలుపెట్టండి అని చెప్తాం. కొన్నిసార్లు ఓన్లీ సింగిల్ బుక్‌గా గాస్పెల్ ఆఫ్ జాన్ ఇస్తాం. ఎందుకిస్తామంటే, అది నిజంగా వాళ్ళని నిజమైన దేవుడి దగ్గరికి నడిపించాలని. సో, పర్పస్ స్టేట్మెంట్ క్లియర్‌గా ఉంది గదా! సో, మరి అయితే ఫస్ట్ జాన్ ఎందుకు రాసాడు? ఇది క్లియర్‌గా ఉంది. అర్థమైంది నాకు. యోహాను సువార్త ఎందుకు రాసాడో అర్థమైంది. మరి ఫస్ట్ జాన్ ఎందుకు రాసాడు? ఇది ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను. ఇదంతా నేను ఈ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ అంతా చెప్పటానికి రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటో మీకు అర్థమవుతది. జస్ట్ హోల్డ్ ద థాట్. మీరు ముందుకెళ్ళి అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాడు పాస్టర్ గారు అని ఆలోచించకండి. రీజన్ ఉంది. నేను రీజన్‌తోనే చెప్తున్నాను. సో, ఫస్ట్ జాన్ ఎందుకు రాసాడు? ఫస్ట్ జాన్ కూడా పర్పస్ స్టేట్మెంట్ ఉండాలి గదా! ఆయన రాసాడు అంటున్నాడు. ఈ గ్రంథం రాసాను అంటున్నాడు. ఎందుకు రాసాడు? దీనికి కూడా పర్పస్ స్టేట్మెంటు ఉందన్నమాట. 5వ అధ్యాయము 13వ వచనం. 5వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట చెప్తాడు. ఏమంటాడంటే, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలిసికొన్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. తేడా ఏంటో చెప్పమంటారా అక్కడికి, ఇక్కడికి? అక్కడేమో అవిశ్వాసులకు రాసాడు. ఇక్కడ అవిశ్వాసులకు కాదు రాసింది. ఎవరికి రాసాడు? విశ్వాసులకు రాసాడు. విశ్వాసులకు ఏమని రాసాడంటే, ఇదిగో దేవుని కుమారుడి నామమందు మీరు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, మీకు నిత్య జీవం ఉందని తెలుసుకున్నట్లు
నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. పర్పస్ ఏంటో తెలుసా అండి? మనము ఈ పర్పస్ స్టేట్మెంట్‌ని మర్చిపోతే గనక ఫారెస్ట్ మొత్తాన్ని చూడకుండా లోపలికెళ్ళిపోయినట్టే అనమాట. చెట్ల మధ్య ఎళ్ళిపోయి ఏం జరుగుతుందో తెలీదనమాట. ఈ పర్పస్ స్టేట్మెంటు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ బుక్కు ఆయన రాసింది విశ్వాసులకు రాశాడు. విశ్వాసుల యొక్క విశ్వాసమును వాళ్ళకు చూపిస్తూ, ఇదిగో మీలో నిత్యజీవం ఉంది. మీరు నిత్యజీవం గలవారు అని మనము తెలుసుకున్నట్లు విశ్వాసులకు ఈ గ్రంథము రాశాడు. ఈ బుక్ అంతా చదువుతుంటే బిలీవర్‌కి తను బిలీవర్ అని అర్థమవుతది. ఈ బుక్ అంతా చదువుతుంటే ఒక విశ్వాసికి తను విశ్వాసి అని అర్థమవుతది. తన యందు జీవం ఉందని అర్థమవుతది. తన యందు నిత్య జీవం ఉందని అర్థమవుతది. ఒక అన్‌బిలీవర్ చదివాడనుకోండి పుస్తకాన్ని, తనకు కూడా అర్థమవుతది. ఏం అర్థమవుతదంటే నేను బిలీవర్‌ని కాదు అని అర్థమవుతది. అంటే ఈ గ్రంథము ఏం చేస్తుందంటే బిలీవర్‌కి రక్షణ నిశ్చయత అనేటువంటిది ఇస్తుందనమాట. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అంటాం గదా! సో, నువ్వు నిజంగానే రక్షించబడ్డావు. నువ్వు నిజంగానే దేవుని బిడ్డవి. నీలో జీవం ఉంది. నీకు పాప క్షమాపణ దొరికింది. నువ్వు నిత్య జీవానికి వెళ్తున్నావు. ఎందుకంటే నీలో కావాల్సిన లక్షణాలన్నీ గూడా సమృద్ధిగా ఉన్నాయి. సో, ఆ టెస్ట్‌లున్నాయి గదా! సో, అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ యొక్క టెస్ట్‌లన్నీ గూడా జాగ్రత్తగా రాసుకుంటూ వస్తున్నాడు. ఒక్కొక్కటి మనము చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మనమున్నటువంటి వచనాలు 2:28 నుంచి 3:10 వరకు మనం చూస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే, ఒక ట్రూ బిలీవర్ అంట తనను తాను పవిత్రపరుచుకుంటూ పాపము చేయకుండా ఉంటారంట. సో, బేసికల్‌గా తనను తాను పవిత్రపరుచుకుంటా ఉంటాడు. అంతేకాదు పాపము చేయకుండా ఉంటాడు. సో, అది ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి టాపిక్. 2:28 నుంచి మూడో అధ్యాయము 10వ వచనం వరకు. ఇంతకుముందు ఏం చెప్పాడు? ఒక ట్రూ బిలీవరు ఈ లోకాన్ని ప్రేమించడు అని చెప్పాడు. ది వరల్డ్ ఈస్ పాసింగ్ అవే. ఎందుకంటే లోకములో ఉన్నటువంటి సమస్తము మరి గతించిపోతా ఉన్నాయి. ఎవరైతే దేవుడి కోసం నిలబడతారో, ఎవరైతే దేవుని సంకల్పం చేస్తారో, ఎవరైతే దేవుని సువార్త కోసం బ్రతుకుతారో వాళ్ళు నిత్యము నిలుస్తారన్నాడు. వాళ్ళు నిలుస్తారు. ఈ లోకం వెనకాల పోయేవాళ్ళందరూ ఆ లోకంతో పాటు నాశనానికి పోతారు. కానీ దేవుని బిడ్డలు మాత్రం నిలబడతారు అని చెప్పాడు. ఆ తర్వాత ఏమన్నాడు? ఇదిగో నువ్వు నిజమైన విశ్వాసివైతే అబద్ధ బోధకుల చేతుల్లో పడవు అన్నాడు. అబద్ధ బోధకులు నిన్నేం చేయలేరు. వాళ్ళు ఎంత అబద్ధం చెప్పినా కూడా నువ్వు వాళ్ళని నమ్మవు. నిజంగానే దేవునితో, దేవుని బిడ్డలతో నువ్వు కలిసుంటావు అని చెప్పాడు. ఇప్పుడేం చెప్తున్నాడు 2:28 నుంచి 3:10 వరకు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ట్రూ బిలీవర్‌వైతే గనక నువ్వు పరిశుద్ధంగా ఉంటావు, పాపము చేయవు. పరిశుద్ధంగా ఉంటావు అనేటువంటిది పాజిటివ్‌గా చెప్తున్నాడు. నువ్వు పాపము చేయవు అనేటువంటిది నెగెటివ్‌గా చెప్తున్నాడు. సో, అది ప్రొహిబిషన్ లాగా చెప్తున్నాడు. ఇది యాక్టివ్ ఒబీడియన్స్ లాగా యాక్టివ్‌లీ యూ ఆర్ పర్స్యూయింగ్ ద హోలీనెస్ అనేటువంటిది చెప్తున్నాడు. ఈ 2 భాగాల గురించి కూడా నేను లాస్ట్‌లో చెప్పాను. 2:28 నుంచి 3:3 వరకేమో నువ్వు పవిత్రంగా ఉంటావు అని చెప్తున్నాడు. 3:4 నుంచి 3:10 వరకేమో నువ్వు పాపము చేయవు అని చెప్తున్నాడు. నెగెటివ్ యాస్పెక్ట్ తర్వాతొస్తుంది. ముందు పాజిటివ్ యాస్పెక్ట్ మీద మాట్లాడుతా ఉన్నాడు అని చెప్పాను. సో, ఈ వచనాల యొక్క బ్యాక్‌గ్రౌండ్ గూడా నేను చెప్పాను. బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే, దేవుని కుమారుడు తిరిగి రాబోతా ఉన్నాడు. మొదటి ఫోకస్. రెండో ఫోకసు దేవుని కుమారుడు ఆల్రెడీ వచ్చాడు. ఆయన సిలువలో తన ప్రాణం పెట్టాడనేది రెండో ఫోకస్సు. సో, ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ వచనాలను మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తా ఉన్నామనమాట. సో, లాస్ట్ నేను మెసేజ్‌లో ఎక్కడ ఎండ్ చేశానంటే, నేను దేవుని కుమారుని యొక్క రాకడ గురించి చూపించాను. న్యూ టెస్టమెంట్‌లో ఆల్మోస్ట్ ఎవ్రి బుక్ కూడా మాట్లాడుతున్నటువంటి సత్యము ఏంటంటే, దేవుని కుమారుడు తిరిగి రాబోతా ఉన్నాడు. దేవుని కుమారుని యొక్క రాకడ మీద ఈ సృష్టి యొక్క సమస్తము ఆధారపడి ఉంది. దేవుని కుమారుడి రాకడలోనే మనమందరము మహిమపరచబడతాము. దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడతది. తర్వాత క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలోకి వెళ్తాము. నూతన యెరూషలేము మరి క్రొత్త భూమి మీదకి దిగి వస్తది. మనము దేవునితో నివాసం ఉండబోతా ఉన్నాము. సో, సమస్తము సృష్టిని మొత్తాన్ని గూడా ఆయనతో సమాధాన పరుచుకోబోతున్నటువంటి దేవుడు తన కుమారుని యందు సంధి చేసి, తన కుమారుని సిలువ ద్వారా సమస్తాన్ని ఆయన సమాధాన పరుచుకుంటున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. సో, దేవుని కుమారుడు రాకడ కోసం మనమందరము ఎదురు చూస్తా ఉన్నాము. ఆయన రాకడ ఎప్పుడైనా జరగొచ్చు. ఆయన ఎప్పుడైనా రావచ్చు. సో, ఇప్పుడు ఒకవేళ ఇది జీవించి ఉన్న వారికే ప్రాముఖ్యమా? మరణించిన వారికి ప్రాముఖ్యం కాదా? ఒకవేళ నేను గనక ఆయన రావటానికి ముందే మరణించాననుకోండి. నాకు ఎంత ప్రాముఖ్యమో ఆయన రాకడ అని మీరు అడిగారనుకోండి.
ఆన్సర్ ఏంటో తెలుసా? మీరు బ్రతికుండగా ఎంత ప్రాముఖ్యమో, మీరు చనిపోయిన తర్వాత కూడా ఆయన రాకడ మీకు అంతే ప్రాముఖ్యం. ఎందుకో చెప్తాను. అంటే ఆయన రాకడ కొరకు అపేక్షించాలి, కోరుకోవాలి, ఎదురు చూడాలి, ప్రార్థన చేయాలి. మనము అందరికీ చెప్పాలి. దేవుని కుమారుడు రాబోతా ఉన్నాడు. మీకు తీర్పులోకి వెళ్తారు. ఆయన దగ్గరికి రండి. జీవం ఇస్తానన్నాడు. పాప క్షమాపణ ఇస్తానన్నాడని అందరిని మనం బ్రతిమలాడాలి. ఎందుకు బ్రతిమలాడాలంటే ఆయన వచ్చిన తర్వాత చేయటానికి ఏం లేదు. ఇప్పుడు మనము ఏం చేయగలిగినా గూడా ఆయన రాకడకు ముందే మన జీవితాలను సరిజేసుకోగలము. అనేక మందికి సువార్త చెప్పగలము. ఏమైనా చెప్పగలము. అయితే నేనడిగిన ప్రశ్నకు ఆన్సరు ఒకవేళ దేవుని కుమారుడు రాకడ లోపే నేను చనిపోయాననుకో, మరి నేను ఈ లోపే చనిపోతాను గాబట్టి, ఈ పుస్తకంలో చెప్తుందంతా గూడా నాకెందుకు ప్రాముఖ్యం అంటే, ఎందుకు ప్రాముఖ్యమో చెప్పమంటారండి? మీరు దేవుని కుమారుడి రాకడలో తిరిగి పునరుద్ధానంలో లేపబడాలంటే మీకు పవిత్రమైన జీవితం కావాలి. అంటే మనం బ్రతికున్న వాళ్ళకి పవిత్రమైన జీవితం ఎంత ప్రాముఖ్యమో, క్రీస్తునందు నిద్రించిన వాళ్ళకి కూడా పవిత్రమైన జీవితము అంతే ప్రాముఖ్యము. మరి ఆయనొచ్చినప్పుడు పునరుద్ధానంలో బ్రతికున్న వాళ్ళు కనురెప్పపాటులో మార్పు చెందుతారు. సమాధులలో ఉన్న వాళ్ళందరూ గూడా తిరిగి లేస్తారు. సో, వాళ్ళకి గూడా ఇంపార్టెంటే గదా! ఆయన రాకడ. నేను నిలబడున్నా, మనం నిలబడున్నా, ఈరోజు చూస్తా ఉన్నా, బ్రతికున్న మనకెంత ప్రాముఖ్యమో ఆయన రాకడ, మరణించిన వారికి కూడా అంతే ప్రాముఖ్యము. సో, ఇద్దరం కలిసే కదా మహిమ శరీరాలను పొందుకొని దేవుని కుమారుడితో ఉండేది. కాబట్టి నువ్వు బ్రతికున్నా, నువ్వు మరణించినా, నువ్వు పరిశుద్ధతను వెంటాడాల్సిందే. దేవుని కుమారుడు రాకడని అపేక్షించాల్సిందే. నువ్వు కోరుకోవాల్సిందే. నువ్వు నిజమైన బిలీవరువైతే, ట్రూ బిలీవరువైతే నువ్వు తప్పకుండా అలా ఉండటానికి ప్రయత్నం చేస్తావు. ఆయన రాకడ కోసము ఎదురు చూస్తూ ఉంటావు. 28వ వచనంలో ఒక మాట అన్నాడు కదా! ఏమన్నాడు? నువ్వు గనక ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటే గనక, ఆయన రాకడ కొరకు ఎదురు చూడటమే కాదు, ఆయన రాకడలో నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? వచ్చినప్పుడు అరే! నేనేం నా జీవితం అంతా నాశనం చేసుకున్నాను, పాడు చేసుకున్నానని నువ్వు కంగారు పడాలని కోరుకుంటున్నావా? లేకపోతే ఆయనొచ్చినప్పుడు నువ్వు సిగ్గుపడకుండా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నావా? సో, అక్కడ 28వ వచనంలో చెప్పాడు గదా! 28వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఎవరైతే ఆయన యందు నిలిచి ఉన్నారో వాళ్ళు మాత్రమే సిగ్గుపడకుండా ధైర్యంగా. చూడండి ఈ 2 గూడా ఒకటి పాజిటివ్‌గా జెప్పాడు. ఒకటి నెగెటివ్‌గా జెప్పాడు గదా! ధైర్యంగా ఉండటం అంటే మనకు తెలుసు. ధైర్యంగా ఉండటం అంటే ఏంటంటే, ప్రభువు యొక్క రాకడ కోసం అపేక్షిస్తున్నవాడు, రోజు ప్రార్థన చేస్తున్న వ్యక్తి, రోజు కోరుకుంటున్నటువంటి వ్యక్తి ధైర్యంగా ఉంటాడా? ధైర్యంగా ఉండడా? ఆ! ఎవరు ధైర్యంగా ఉండరు? ఎవరు ఎవరు కృంగిపోతారు? లేకపోతే భయపడిపోతారు, వణికిపోతారు? ఎవరు వణికిపోతారంటే, ఆయన రాకడ కొరకు సిద్ధంగా లేనటువంటి వాళ్ళే, ఎదురు చూడనటువంటి వాళ్ళే భయము కలిగి వణికిపోతారు. సో, ఎందుకంటే ఆయన రాకడ వచ్చేసింది కాబట్టి. సో, ఇక్కడ కాంటెక్స్ట్ అది. సందర్భం అది. ఆ సందర్భంలో మాట్లాడుతున్నాం. మీరు కిందకి రండి. కిందకొస్తే గూడా 3:2లో గూడా అన్నాడు గదా! 3:2లో ఏమన్నాడు? ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గానీ, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన ప్రత్యక్షమవుతాడంట. ఆయన ప్రత్యక్షమవుతాడనేటువంటిది అగైన్ సెకండ్ కమింగ్ గురించే మాట్లాడుతుంది ఇక్కడ అనేటువంటిది కూడా చూసాం. సో, ఈ బ్యాక్‌గ్రౌండ్‌తో అంటే మనకర్థమైంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చెప్తున్నాడు యోహాను? యోహాను ఎవరికి చెప్తున్నాడు? యోహాను ఏమి కోరుకుంటున్నాడు పరిశుద్ధుల దగ్గర నుంచి అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. అర్థమైంది. మనకి దేవుని కుమారుడు వస్తున్నాడని అర్థమైంది. నేను లాస్ట్ సండే ఎవ్రి వర్స్ చాలా వర్సెస్ అంటే నేను చంక్ ఆఫ్ వర్సెస్ అండ్ చాప్టర్స్ ఉన్నాయి చదవలేదు గానీ, గాస్పెల్స్‌లో నుంచి మిగిలిన చోట్ల అన్ని చోట్ల దేవుని కుమారుడు రాకడ గురించి ఎలా ప్రతి అపోస్తలుడు చెప్పాడో, దేవుని వాక్యం రాసిన ప్రతి ఒక్కరు చెప్పారో నేను చూపించడానికి ప్రయత్నం చేశాను. సో, ఇప్పుడు దేవుని కుమారుడు రాబోతా ఉన్నాడు. ఆయన రాకడ త్వరలోనే ఉంది. అయితే నేను ఆయన వచ్చినప్పుడు సిగ్గుపడకుండా ధైర్యంగా ఉండాలంటే నేనెలా జీవించాలి? ఎలా జీవించాలి? మీరు పాస్టర్ గారు చాలా థియలాజికల్‌గా, మీరు గ్రామాటికల్‌గా అలా కాదు నాకు. నాకు సింపుల్‌గా డే టు డే నేను చక్కగా చేసుకోగలిగిన విధంగా, చేయగలిగిన విధంగా నాకు చెప్పండి. మేము ఎలా బ్రతికితే దేవుని కుమారుడు వచ్చినప్పుడు సిగ్గుపడకుండా ధైర్యంగా ఉండగలమో
మాకు చెప్పండి. చాలా ప్రాక్టికల్‌గా చెప్పండి. డే టు డే మేము చేయగలిగే విధంగా చెప్పండి. ఒకవేళ చేయలేకపోయినా గూడా, అదిగో దేవుని వాక్యంలో నుంచి పాస్టర్ గారు చూపించారు గదా! ఇప్పుడు నేను మళ్ళీ అది చేస్తానికి ప్రయత్నం జేస్తాను అనే విధంగా చెప్పండి నాకు. నేనప్పుడు చేస్తానన్నారనుకోండి. నేను అలానే చెప్పడానికి ప్రయత్నం జేస్తాను మీకు. అన్ని టెక్స్ట్‌లో నుంచే చూపిస్తాను. మీరు నా మాటలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, నేను దేవుని వాక్యంలో నుంచే మీకు చూపిస్తాను. మీ దగ్గర బైబిల్ ఉంటే చాలు. ఉండాల్సింది నేను గాదు. మీకు చెవుల్లో వినపడాల్సిన సౌండ్ నా సౌండ్ గాదు. నిజానికి మీకు ఏది దేవుని వాక్యం మీ కన్నుల ఎదుట ఉండాలి. దేవుని వాక్యంలో నుంచే చూపిస్తాను. కాకపోతే మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తాను. నేనేం చెప్పాను లాస్ట్ సండే ఏం చెప్పానంటే, లాస్ట్ మాట ఎండింగ్ మాట నేనేం చెప్పానంటే, మీరు ఆయన రాకడ యందు ధైర్యంగా, సిగ్గుపడకుండా, భయం లేకుండా ఉండాలంటే, ఒక 7 చేయాలి. ఆ 7 చెప్తాను అని చెప్పాను. సో, 7 పెద్ద లిస్టేం కాదు గదా! ఆ! చిన్న లిస్టే గదా! ఈ 7 జరుగుతున్నాయనుకోండి మన జీవితంలో, మనము భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను మరలా చెప్తున్నాను. మీకు యోహాను అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఆయన అపోస్తలుడు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి రాయించాడు. ఆయనే ఆ గ్యారంటీ ఇస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఆయన ద్వారా మనకు ఆ నిశ్చయత అంటాం గదా! ఆ రక్షణ నిశ్చయతను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ రక్షణ నిశ్చయతలో మనం గూడా నెమ్మదిగా, జాయ్‌ఫుల్‌గా ఉండాలి. ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ 7 నేను చెప్తాను. ఒక్కొక్కటి జాగ్రత్తగా మీరు వెంబడించడానికి ఫాలో అవ్వండి. దీన్ని ఫస్టు ఒక సెంటెన్స్ రూపంలో చెప్తాను. 7 ఒకే సెంటెన్స్‌లో వస్తాయి. ఒక సెంటెన్స్ లాగా చెప్తాను. ఆ సెంటెన్స్‌ని మనం జాగ్రత్తగా ఆహ్, ఒక్కొక్క దాన్ని బయటికి తీయడానికి ప్రయత్నం చేద్దాము. ఆ సెంటెన్స్‌లోకి వెళ్ళటానికి ముందు ఈ 7 గూడా నేను చెప్తుంది ఎవరికంటే బిలీవర్స్‌కే చెప్తున్నాను. అన్‌బిలీవర్స్ కాదు. అన్‌బిలీవర్స్ ఇవి చేయలేరు. అన్‌బిలీవర్స్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు అన్‌బిలీవర్స్ కాబట్టి. నేను ఎవరికి చెప్తున్నానంటే విశ్వాసులకు మాత్రమే చెప్తున్నాను. ఒకవేళ మీరిక్కడ ఈరోజు కూర్చొని నాకు క్రీస్తు తెలియదు, జీవం లేదు అని అంటే గనక ఈరోజు నేను గూడా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. మీ పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తు దగ్గరికి రండి. ఆయన సిలువలో మీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన యందు పాప క్షమాపణ దొరుకుతుంది. మీరు రండి. కానీ ఇక్కడ నేను మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ గూడా విశ్వాసులకు. నాకెలా తెలుసు విశ్వాసులకు చెప్పమంటారా? చాలా సింపుల్. 29వ వచనం చదవండి. ఇప్పుడు 28వ వచనంలో ఆయన రాకడ కొరకు ఎదురు జూసేది ఎవరు? విశ్వాసులా? అవిశ్వాసులా? ఆ! 29వ వచనంలో చూడండి ఏముందో? 29వ వచనంలో ఏముంది? ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు అని ఉంది. ఏమనుంది? ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్నాడలా, నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. ఆయన మూలంగా పుట్టారంటే వాళ్ళు విశ్వాసులా? అవిశ్వాసులా? విశ్వాసులే. 3:1లో చూడండి. 3:1 ఏమని చెప్తుంది? మనము దేవుని పిల్లలము అంటుంది. ఇదంతే అవిశ్వాసులా? విశ్వాసులే. సో, మీరు ఏ వచనానికెళ్ళినా తప్పించుకోలేరు ఈ ట్రూత్. నేను ఈ 7 విషయాలు మీరు చేయండి అని చెప్పినప్పుడు, నేను మాట్లాడుతుంది ఎవరితో? దేవుడిని నమ్ముకొని, వాళ్ళ జీవితాలు దేవుడికిచ్చి, నిత్య జీవంలోకొచ్చి, వారిని వారు భద్రం చేసుకుంటూ, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి విశ్వాసులకు చెప్తున్నాను. ఈ 7 చేయండని. అవిశ్వాసులకు కాదు. సో, అది మనము జాగ్రత్తగా మైండ్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే నేను చెప్పే ఏవి గూడా అవిశ్వాసి చేయలేడు. అది గూడా నేను క్లియర్‌గా చెప్తున్నాను. సో, ఇప్పుడు సెంటెన్స్ చెప్తాను. సెంటెన్స్ రాసుకోండి. తర్వాత 7 దాంట్లో నుంచి బయటికి తీయటానికి ప్రార్థన చేద్దాం. మనము దేవుని కుమారుడు వచ్చినప్పుడు సిగ్గుపడకుండా ధైర్యంగా ఉండాలంటే, మనం ఏం చేయాలంటే, ఇప్పుడు సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. క్రీస్తులో నిలిచి, నీతిని జరిగిస్తూ, తండ్రి ప్రేమను అర్థం చేసుకొని, లోకాన్ని చూడకుండా, భవిష్యత్తును చూస్తూ, నిరీక్షణ కలిగి, పవిత్రునిగా, పవిత్రురాలుగా ఉండాలి. ఇది యాక్చువల్‌గా ఈ వచనాల యొక్క సారాంశం. ఇప్పుడు 7 ఎక్కడున్నాయి దీంట్లో? మీరు మార్క్ చేసుకోండి. 7 ఉన్నాయో లేదో చూపిస్తాను. ఒక్కొక్కటి మార్క్ చేసుకోండి. క్రీస్తులో నిలిచి నంబర్ 1. నీతిని జరిగిస్తూ నంబర్ 2. తండ్రి ప్రేమను అర్థం చేసుకొని నంబర్ 3. లోకాన్ని చూడకుండా నంబర్ 4. భవిష్యత్తును చూస్తూ నంబర్ 5. నిరీక్షణ కలిగి నంబర్ 6. పవిత్రులుగా ఉండండి నంబర్ 7. సో, ఈ 7 ఇలా ఉన్నాయన్నమాట. ఈ 7 అక్కడుంది. ఈ 7 నేను వివరించటానికి ప్రయత్నం చేస్తాను ఒక్కొక్కటి. సో, దిస్ ఈస్ ద లైఫ్ గాడ్ ఎక్స్‌పెక్ట్స్ ఫ్రమ్ ఎవ్రీ బిలీవర్.
ఇది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నటువంటి ఒక పవిత్రమైన జీవితము, మంచి జీవితము. ఎలా జీవించావనుకో నువ్వు, ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి ప్రకారం నువ్వు జీవించావనుకో, నువ్వు క్రీస్తు రాకడలో ధైర్యంగా ఉండొచ్చు. నువ్వు భయపడాల్సిన అవసరము ఏమీ లేదు. ఇది ఫుట్ ప్రింట్, బ్లూ ప్రింట్ అనండి, మీరు ప్లాన్ అనండి, ఏదైనా అనండి. ఈ ప్లాన్‌ని మీరు ఫాలో అవ్వాలి. ఎవ్రీ డే ఫాలో అవ్వాలి. ఎవ్రీ మినిట్ ఫాలో అవ్వాలి. స్ట్రిక్ట్‌గా దీనికి అడెరెన్స్ అంటాం కదా! మనం దాన్ని ఫాలో అవ్వాలి. ఇంప్లిమెంట్ చేయాలి మన లైఫ్‌లో. చేస్తే గనక మనము తప్పకుండా దేవుని సంకల్పాన్ని చక్కగా నెరవేర్చగలము. ఓకే. సో, వన్ బై వన్ నేను ఇప్పుడు ఈ 7 విషయాలు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇది ఎంత ఇంపార్టెంటు ప్రతిది అనేటువంటిది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మీరు జాగ్రత్తగా వన్ బై వన్ ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి. నంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏంటి? క్రీస్తులో నిలిచి ఉండాలి. మీరు గనక ఆయన రాకడలో ధైర్యంగా ఉండాలంటే మీరు క్రీస్తులో నిలిచి ఉండాలి. ఇప్పుడు నాకు గుర్తుండి మెసేజ్ నంబర్ 23 అనుకుంటా. మెసేజ్ నంబర్ 23లో నేను క్రీస్తులో నిలిచి ఉండటము అంటే ఏంటో ఒక మెసేజ్ చెప్పాను. సింగిల్ మెసేజ్. ఇప్పుడు మీరేం చేయాలి? క్రీస్తులో నిలిచి ఉండటం అంటే ఏంటి? అనేటువంటి ప్రశ్న మీకొచ్చిందనుకోండి. వెంటనే మీరు జాగ్రత్తగా 2:28 ఎక్స్‌పోజిషన్ చేశాను నేను. ఆ మెసేజ్ అంతా మీరు విన్నారనుకోండి, క్రీస్తులో నిలిచి ఉండటం అంటే ఏంటో మీకు తెలుస్తుంది. నేను చెప్తున్నాను మరలా. ద్రాక్షావల్లిలో తీగ ద్రాక్షావల్లికి కనెక్ట్ అయ్యి లేకుండా ఆ తీగ ఫలించలేదు. నిలిచి ఉండటము ఎంత ప్రాముఖ్యమంటే క్రీస్తులో, మనము జీవము ఆయనలోనే ఉంది. పరిశుద్ధత ఆయనలోనే ఉంది. పవిత్రత ఆయనలోనే ఉంది. నిరీక్షణ ఆయనలోనే ఉంది. సమాధానము ఆయనలోనే ఉంది. స్వాస్థ్యము ఆయనలోనే ఉంది. మహిమ ఆయనలోనే ఉంది. సమస్తము ఆయనలో ఉన్నప్పుడు, నువ్వు ఆయనలో నిలిచి ఉండకుండా, ఆయన కోసం అపేక్షించటం ఏంటి? ఆయన కోసం ఎదురు చూడటం ఏంటి? సో, నువ్వు ఆయనలో లేకుండా, ఆయనలో నిలిచి ఉండకుండా, నువ్వు ఎలా అపేక్షిస్తావు? ఎలా కోరుకుంటావు ఆయన రాకడని? ఆయన రాకడను కోరుకోవాలంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ 7 పాయింట్స్‌లో గూడా నువ్వు క్రీస్తులో నిలిచి ఉండాలి. మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మెసేజ్ అంతా చెప్పను గానీ, క్రీస్తులో నిలిచి ఉండటం అంటే ఏంటి? అంటే నేను 3 పాయింట్లు చెప్పాను. మొట్టమొదటిది అతి శ్రేష్టమైన క్రీస్తును గూర్చిన జ్ఞానము సంపాదించుకొని, ఆయనను నువ్వు విశ్వసించాలి. ఫెయిత్ అన్నాను. ఫెయిత్ యాస్పెక్ట్ అన్నాను. ఫెయిత్ యాస్పెక్ట్ అంటే అర్థం ఏంటంటే, నువ్వు లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని తెలుసుకొని, ఆయనను గూర్చిన జ్ఞానము సంపాదించుకుంటా నిలిచుంటం అంటే ఏంటి? ఆయనలో నిలిచుంటం అంటే ఏంటంటే, ఆయన్ని ఎక్కువ తెలుసుకోవాలి నువ్వు. క్రీస్తుని ఎక్కువగా తెలుసుకొని, ఎక్కువ తెలుసుకోవడం వల్ల నీలో ఆయన మీద విశ్వాసం పెరుగుతుంటదనమాట. ఆ విశ్వాసం పెరగాలంటే ముందు ఆయనను గూర్చిన జ్ఞానము సంపాదించుకోవాలి. ఆయనను గూర్చిన జ్ఞానము అతి శ్రేష్టమైనటువంటిది. మీరు గుర్తుపెట్టుకోండి. అన్నిటికన్నా గూడా అతి శ్రేష్టమైన జ్ఞానం ఏంటంటే, క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం నిన్నేం చేస్తదంటే, ఆయన యందు విశ్వాసం ఉంచేటట్టు చేస్తది. నేను 1 కొరింథియన్స్ 2:2 చదివాను. ఎవరైనా చదవండి మీకు గుర్తుందో లేదో? 1 కొరింథియన్స్ 2:2లో ఏం చదివాం మనం? నేను యేసుక్రీస్తును అనగా, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకుంటుని. ఐ డిటర్మైన్ టు నో నథింగ్ అమాంగ్ యూ ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ అండ్ హిమ్ క్రూసిఫైడ్. ఆయన తెలుసుకోవడం తప్ప నాకు ఏది కూడా ప్రాముఖ్యమైనది కాదు. 3వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 8వ వచనం. నేను ఈ వచనం కూడా చదివాను. బట్ మీకోసం చదువుతున్నాను. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సో, 2 చోట్ల చెప్పాడు. 2 చోట్ల డిఫరెంట్‌గా చెప్పాడు. ఒక చోట ఏమన్నాడంటే, అన్నిటికన్నా శ్రేష్టమైనది దేవుని కుమారుడు గూర్చినటువంటి జ్ఞానము. ఆయనను తెలుసుకోవడం తప్ప నాకు నా జీవితంలో ప్రాముఖ్యమైనది ఏమీ లేదన్నాడు. పాల్ చెప్తున్నాడు. నేను చెప్పట్లేదు. పాల్ సేస్ హీ డిటర్మైన్డ్ టు నో నథింగ్ అమాంగ్ యూ ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ అండ్ హిమ్ క్రూసిఫైడ్. ఆయన సిలువను, ఆయనను పర్సన్ అండ్ ద వర్క్ ఆఫ్ క్రైస్ట్. ఈ 2 తప్ప
నేను ఇంకేమి తెలుసుకోకూడదని నిశ్చయించుకున్నాను అన్నాడు అక్కడ. ఇక్కడేమంటున్నాడు? ఎలాగైనా కూడా ఆయనను గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నేను సంపాదించుకోవాలని. చూడండి, మీరు క్రీస్తులో నిలిచి ఉండలేరు ఆయన ఎవరో మీకు తెలియకపోతే. ఆయన్ని మీరు ఎక్కువగా తెలుసుకుంటా ఉంటే, ఎక్కువగా తెలుసుకోవడం వల్ల మీరు ఎక్కువ అంటుకట్టబడతారు. ఎక్కువ ఆ ద్రాక్షవల్లిలో ఉంటారు. ఉండటం వల్ల మీరు ఎక్కువగా ఫలిస్తారు. ఆ ఫలించటం అనేటువంటిది మీకు జరగాలంటే, మీరు ఆయనను ఎక్కువగా తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవటం వల్ల మీలో ఏం కలుగుతదంటే, విశ్వాసం కలుగుతది. విశ్వాసము ఎలా కలుగుతది? దేవుడి గురించి ఎక్కువ తెలుసుకోవడం వల్లే కలుగుతది. అది నిలిచి ఉండటంలో మొదటి భాగం. ఆయన తెలుసుకొని ఆయన నమ్మటము మొట్టమొదటిది. రెండోది ఏం చెప్పాను? పరిశుద్ధంగా ఉండాలని చెప్పాను. క్రీస్తు పరిశుద్ధుడైనట్లు మనం గూడా పరిశుద్ధుడిగా ఉండాలి. ఆయనలో ఉండి, ఆయనతో కనెక్ట్ అయ్యుండి, మనము అపవిత్రమైన పనులు, అపవిత్రమైన కార్యాలు మనం చేయగూడదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి, నేను ఆయనలో నిలిచి ఉన్నాను గాబట్టి, ఆయనలాగా ఆయనను పోలి ఉండాలంటే నేను గూడా పరిశుద్ధుడిగా ఉండాలి. నంబర్ 2 మూడో యాస్పెక్ట్ నేనేం జెప్పాను? ఆయన ఎలా ప్రేమించాడో మనం గూడా అలానే ప్రేమించాలి. ఈ 3 నీకు జరుగుతుంటే గనక మీరు ఆయనలో నిలిచి ఉన్నారు. ఈ 3 జరుగుతుంటే మీరు ఆయనలో నిల్చున్నారు. అంటే ఈ 3 ఏంటి? క్రీస్తుని గూర్చిన జ్ఞానం సంపాదించుకుంటూ ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన పరిశుద్ధుడైనట్లుగా మీరు గూడా పరిశుద్ధులుగా ఉంటూ, ఆయన మనుషులను ప్రేమించినట్టుగా మీరు గూడా ప్రేమించారంటే గనక, మీరు ఆయనలో నిలిచి ఉన్నారు. మీరు యోహాను సువార్త 15 అధ్యాయం చదివారు గదా! ఎన్ని సార్లు చెప్పాడు ఆయన నిలిచి ఉండండి, నిలిచి ఉండండి, నిలిచి ఉండండి అని. ఇక్కడ గూడా అంటున్నాడు గదా! ఇక్కడ గూడా చాలా సార్లు అన్నాడు ఆ మాట గదా! ఆహ్ 19వ వచనంలో అన్నాడు. రెండో అధ్యాయం 19వ వచనంలో నిలిచి ఉందురు అన్నాడు. మొదటి యోహాను 2:19లో అన్నాడు. 2:24లో అన్నాడు. సో, 2:27లో అన్నాడు. 2:28లో అన్నాడు. మూడో అధ్యాయం 6వ వచనంలో అంటాడు. ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడును పాపము చేయడు. పాపము చేయువాడు ఎవడును ఆయన చూడలేదు, ఎరుగలేదు. కదా! సో, నిలిచి ఉండువాడు ఎవడును పాపము చేయడన్నాడు కదా! సో, సేమ్ అదే మాట అన్నమాట. నిలిచి ఉండటం అంటే ఏంటి అనేటువంటి మాటని మనము వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో, ఫస్ట్ మనం చేయాల్సిందేంటంటే, ఆయన రాకడలో ధైర్యంగా ఉండాలంటే, ఆయనలో నిలిచి ఉండాలి. మనం నిలిచి ఉంటే, మనమేమి భయపడాల్సిన అవసరము లేదు. నంబర్ 2 రెండోదేంటి? రెండో పాయింట్ ఏంటి? నీతిని జరిగించాలి. ఎక్కడుంది ఈ పాయింట్? సో, ఫస్ట్ పాయింట్ ఎక్కడుంది టెక్స్ట్‌లో? 28లో ఉంది గదా! 28లో ఉంది. ఆల్రెడీ మనం చూసాం. 2:28లో ఉంది. రెండో పాయింట్ ఎక్కడుంది? మీకు కనపడుతుందా 29లో? 29లో ఉంది గదా! ఏమనుంది 29లో? ఆయన నీతిమంతుడని మీరు ఎరిగిన యెడల, నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. ఆయన మూలంగా పుట్టడం అంటే ఏంటో ఒక మెసేజ్ చెప్పాను నేను. ఆయన మూలంగా పుట్టడం అంటే ఏంటి? తిరిగి జన్మించడం అంటే ఏంటి? నేను అనుకుంటాను 2 మెసేజెస్ చెప్పినట్టున్నాను. ఆయన మూలంగా పుట్టటము అంటే, తిరిగి జన్మించడం అంటే, రీజనరేషన్ మీద 2 మెసేజెస్ చెప్పాను. సో, నేను 29 ఎక్స్‌పోజిషన్ చేసేసాను ఆల్రెడీ. బట్ ఇప్పుడు ట్రూత్‌ని బయటికి తీస్తున్నాం. ఏంటి ట్రూతు? ట్రూత్ ఏంటంటే, ఆయన నీతిమంతుడు గాబట్టి, మనం గూడా నీతిమంతులుగా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఇదేంటి పాస్టర్ గారు ఆల్రెడీ పైన పరిశుద్ధుడు గాబట్టి మీరు పరిశుద్ధుడిగా ఉండాలన్నారు గదా! అది అర్థమైంది మాకు. మళ్ళీ ఆయన నీతిమంతుడు గాబట్టి, మనము నీతిని జరిగించాలనేటువంటి మాటకి అర్థమేంటి? అసలు బైబిల్ మరలా మరలా చెప్తున్న సత్యం ఏంటంటే నీతిమంతుడు ఒక్కడు లేడు. నీతిమంతుడు ఒక్కడు గూడా లేడని చెప్తుంది బైబిలు. మనం చేసే నీతి దేవుని ఎదుట మురికి గుడ్డల్లాంటిదని చెప్తుంది. మరలా నీతిని జరిగించటం ఏంటి? అసలు నీతిని జరిగించటం అంటే ఏంటి? ఈ మాటలు జాగ్రత్తగా గమనించాలి. సో, ఇప్పుడు చూడండి ఆయనలో నిలిచి ఉన్నావు కరెక్టే. ఆయనలాగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నావు కరెక్టే. ఆయనలాగా ఉండటంలో ఒక పర్టిక్యులర్ యాస్పెక్ట్‌ని ఆయన ఎంఫసైజ్ చేస్తున్నాడు ఇక్కడ. ఒక డైమెన్షన్‌ని ఎంఫసైజ్ చేస్తున్నాడు. ఆ డైమెన్షన్ ఏంటంటే, నువ్వు నీతిగా ఉండాలి. నీతిగా ఉండాలి. నీతిగా ఉండటం అంటే అసలు అర్థం ఏంటి? మీనింగ్ ఏంటి? నీతిగా ఉండటం అంటే ఏంటి? నీతిగా ఉండటం అంటే అర్థము టు డూ రైట్. నాట్ టు డూ రాంగ్. అంటే తప్పు చేయకుండా ఉండటము, రైటే చేయటం. ఆల్వేస్ డూయింగ్ రైట్ అండ్ నాట్ డూయింగ్ వాట్ ఈస్ రాంగ్. అది రైచియస్‌నెస్ అండి. రైట్ అనేటువంటి మాట రైట్ అండ్ రాంగ్ అంటాం కదా! మనం రైచియస్‌నెస్‌లో మనం వాడేటువంటి మాట ఏంటంటే టు డూ ఆల్వేస్ గుడ్. యుక్తమైనది, సరైనది, న్యాయమైనది, ధర్మమైనది చేయటం అనమాట. నీతి చేయటం అంటే ఏంటంటే, నీతిని జరిగించడం అంటే ఏంటంటే, సరైనది, న్యాయమైనది, న్యాయం చేయటం. అన్యాయం చేయకుండా ఉండటం అనమాట.
దీనికి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్ ఏంటి? కీడు చేయకుండా, అక్రమం చేయకుండా, అన్యాయం చేయకుండా, తప్పు చేయకుండా, మోసం చేయకుండా, వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేయకుండా, ఇవన్నీ చేయకుండా ఉండటము ఏమంటామంటే మనము నెగెటివ్‌గా చెప్పాను. అంటే నీతిని జరిగించడం అంటే ఏంటంటే న్యాయంగా ఉండటం, యుక్తంగా ఉండటం. అంటే మన జీవితం చూడగానే అతను నీతిమంతుడు అనేటువంటి మాట మనం గూర్చి మనుషులు అనాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనము మోసం చేస్తా, వేరే వాళ్ళకి అబద్ధం చెప్తా, తప్పు చేస్తా, కీడు చేస్తా, దుర్మార్గం చేస్తా, ఇవన్నీ చేస్తా, ఇంకొక సైడు నేను దేవుడి బిడ్డని చెప్పావనుకో నువ్వు. అది నీతిని జరిగించటము కాదు. నీతిని జరిగించటము కాదు. నీతిని జరిగించటంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మనము ఆయనలాగా ఉండటమే. మళ్ళీ ఇది గూడా ఆయన అంటాడు మొదటి అధ్యాయం 9వ వచనంలో ఏముందండి? ఆయన నీతిమంతుడంట. యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 9వ వచనంలో ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు. ఎవరు ఆయన? ఆయన నీతిమంతుడు. దేవుడు ఎవరు? నీతిమంతుడు. రెండో అధ్యాయం మొదటి వచనంలో ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది మనకున్నాడన్నాడు. నీతిమంతుడు ఆయన. ఆయన ఎప్పుడు రైటే చేస్తాడు. ఆయన ఎప్పుడు రాంగ్ చేయడు. ఆయన క్యారెక్టర్ అది. ఆయన వ్యక్తిత్వం అది. ఆయన వ్యక్తిత్వాన్ని మనకు మరలా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మూడో అధ్యాయం 7వ వచనంలో ఏమనుందండి? ఆయన నీతిమంతుడైనట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. సో, మరలా చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, దేవుడు నీతిమంతుడు. దేవుడు నీతిమంతుడు. మీరు నీతిమంతులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు నీతిమంతుడనే సత్యము ఇక్కడే కాదు. మనము దేవుని వాక్యంలో చాలా సార్లు మరలా చూసేటువంటి సత్యమే. దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు అనేటువంటిది నేను మీకు నిజంగా టెక్స్ట్‌లో ఒకసారి కాదు, చాలా సార్లు చూపించొచ్చు గానీ, బట్ నేను ఇప్పుడు ఒక 3 సార్లు చూపించాను ఫస్ట్ జాన్‌లోనే. ఆయన నీతిమంతుడు అనేటువంటిది. మనము ఆయనలాగా ఉండాలి అనేటువంటిది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కీర్తనలు 11వ కీర్తన 7వ వచనంలో ఈ మాట చదువుతాం. ఏమని అంటాడంటే, యెహోవా నీతిమంతుడు. ఆ! యెహోవా నీతిమంతుడు. యెహోవా నీతిమంతుడు. అండర్‌లైన్ చేసుకోండి. యెహోవా నీతిమంతుడు. ఇంకా ఏమంటున్నాడు? ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేద్దరు. చూసారండి? ఎవరికైతే ఆయన లాంటి నీతి ఉంటదో వాళ్ళు ఆయన్ని చూస్తారంట. ఆయన్ని చూస్తారు. ఆ ట్రూతే. మనం ఇక్కడ చదువుతుంది కూడా అదే ట్రూత్ అనమాట. ఆయన నీతిమంతుడు. ఆయన నీతిని ప్రేమించువాడు అనేటువంటిది. 32వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 4 వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 4 వచనంలో ఈ మాట ఉంటదనమాట. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీయు న్యాయములు. ఇక్కడ చూడండి. ఇక్కడ నీతి న్యాయముల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తాడంట? న్యాయమే చేస్తాడంట. ఆయన చర్యలన్నీయు న్యాయములంట. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. నేను నిజంగా అంటే ఇది కోర్ దేవుడి లక్షణం అండి. ఆయన నీతిమంతుడైనట్లు నీతిని జరిగించు ప్రతివాడును అనే మాట ఉంది కదా! ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు. ఇది ఏంటంటే ఆయనను తెలుసుకొని ఆయనలాగా ఉండటానికి ప్రయత్నం చేయాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన లక్షణం. ఏంటది? నీతిమంతుడుగా ఉండాలి. నీతిమంతుడిగా ఉండాలి. నేను గూడా నా ప్రభువులాగా ఎప్పుడూ రైటే చేయాలి. ఎప్పుడూ రాంగు చేయకూడదు. ఎప్పుడూ న్యాయమైనది, యుక్తమైనది, యోగ్యమైనది, ఆయనకు అంగీకారమైనదే చేయాలి. ఆయనకు అంగీకారం కానిది, కీడైనది, చెడైనది, పాడైనది, వేరే వాళ్ళ జీవితాలను మోసం చేసేది అలాంటిదేది నా జీవితంలో చేయకూడదు. అది నీతిగా బ్రతకటం అంటే. నీతిగా ఉండటం అనే మాటకి అర్థము అది. నేనిప్పుడు మైనర్ ప్రాఫిట్స్ చెప్తున్నాను. అంటే చిన్న ప్రవక్తల గ్రంథాలు చెప్తున్నాను. ప్రతి చోట దేవుడు ఇశ్రాయేలీయులను శిక్షించడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, వాళ్ళు నీతి న్యాయాన్ని వదిలేసారు. ఎవ్రీవేర్ నేను ఏ బుక్‌లోకెళ్ళినా గూడా ప్రాఫిటిక్ బుక్స్‌లో ఫస్ట్ దేవుడు అడుగుతుంది ఏంటంటే, "నువ్వు నీతిని ఎందుకు వదిలేసావు? ఇప్పుడు నువ్వు నాలో ఉన్నావని లోకానికి ఎలా తెలుస్తది? నువ్వు నాలాగా ప్రవర్తించాలి కదా! నీ నిర్ణయాలలో, నీ ఆలోచనలో, నీ మాటలో నువ్వు నీతిమంతుడు, యథార్థవంతుడు అయ్యుండాలి గదా! నువ్వు అబద్ధం చెప్పకూడదు కదా! నువ్వు మోసం చేయకూడదు గదా! నువ్వు వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేయకూడదు గదా! నువ్వెలా చేస్తావు? నువ్వు నా బిడ్డవై ఉండి నాలాగా ఉండాలి గదా! బేసికల్‌గా ఆయన అడుగుతుందేంటంటే, నాలాగా ఉండాలి గదా! మీరలా లేకుండా ఇశ్రాయేలీయులు దుర్మార్గం జేశారు, బలాత్కారం జేశారు, భయంకరమైన వడ్డీలకిచ్చారు, పేదలను తొక్కేశారు. పేదలను తొక్కడం గాదు, మట్టిలో పడేసి తొక్కేశారంట. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎలా తొక్కాలో అలా తొక్కుతానంటున్నాడు.
అంటే అర్థమేంటి? నీతి న్యాయాలు పోయినాయి అనుకోండి ఆ దేశంలో. దేవుడు కోరుకుంటున్నాడు. అసలు నిజానికి మనము దేవుని బిడ్డము అని లోకానికి చూపించేటువంటి ఒక బెస్ట్ వే ఏంటో తెలుసా అండి? మనం నీతిగా బతకడం. నీతిగా. ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని అన్యాయం చేయకుండా, అబద్ధం చెప్పకుండా, ఆయనకి ఇష్టమైంది చేస్తూ, ఆయనకి ఇష్టం లేనిది చేయకుండా ఉండటమే నీతి న్యాయాలు చేయటం. నేను 2 మైనర్ ప్రాఫిట్స్ బుక్‌లో నుంచి 2, 3 వర్సెస్ చదువుతాను. ప్రాబబ్లీ మీకు అర్థమవుతది. ఆమోసు గ్రంథంలో ఏమంటున్నాడో చూడండి. ఆమోసు గ్రంథము 3 అధ్యాయంలో అంటాడు. 3 అధ్యాయం 9 వచనంలో మీరు షోమ్రోనుకు ఎదురుగా ఉన్న పర్వతముల మీద కూడి వచ్చి అందులో జరుగుతున్న గొప్ప అల్లరి చూడుడి. అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి. వారు నీతి క్రియలు చేయ తెలియక జాగ్రత్తగా వినండి. వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను దోపుడు సొమ్ము సమకూర్చుకొందురు. కాబట్టి ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా నేను ఒక చోట కాదు. నిజానికి మీరు 5 అధ్యాయము 11 వచనం చదవండి. 5 అధ్యాయం 11 వచనంలో దోష నివృత్తికి రోకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు గుమ్మమునకు వచ్చు భేదవాణిని అన్యాయము చేయటం వలన అక్కడ నీతిమంతులు అన్యాయము 2 మాటలు కనపడుతున్నాయి కదా! అదే నీతి అంటే. నీతి అంటే ఏంటంటే అదిగో అదే అన్నమాట. అందుకని ఏమంటున్నాడు చూడండి. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంట 5 అధ్యాయం 24 వచనం అండర్‌లైన్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ వర్స్ ఈ బుక్‌లో. 5 అధ్యాయము 24 వచనం. నీళ్లు పారునట్లు న్యాయము జరగనీయుడి. గొప్ప ప్రవాహము వలె నీతి ఏమన్నాడు? నీతిని ప్రవహింపనీయుడి. చూడండి జాగ్రత్తగా వినండి. న్యాయము, నీతి ఆయన కోరుకునేదేంటి మన దగ్గర నుంచి? న్యాయము, నీతి. దేవుడు బిడ్డకుండాల్సిన ప్రైమరీ క్వాలిటీ అది. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ అది. నీతిమంతుడుగా ఉండటం అనమాట. ఆయన నీతిమంతుడైనట్లు మనము నీతిమంతులుగా ఉండటం. నీతి, న్యాయము, నీతి న్యాయము. 6 అధ్యాయం 13 వచనం చదువు. న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా ఆయన ఊరుకోడంట. ఆయన ఊరుకోడంట. మనము అలా ఉండకూడదంట. ఇంకొక వచనం కూడా చదువుతాను. మీకా గ్రంథము 6 అధ్యాయము 8 వచనం. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు ఇదే నీతి అంటే ఏంటంటే న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. యెహోవా నిన్ను అడుగుతున్న దాంట్లో ఫస్ట్ ప్రైమరీ టార్గెట్ ఏంటో తెలుసా? నీతి న్యాయములు కలిగినటువంటి జీవితం. ఒకచోట కాదు. నేను యాక్చువల్‌గా మనకి టైం ఉంటే నీతిని జరిగించుచు అనేటువంటిది ఒక మెసేజ్ యాక్చువల్‌గా. ఇట్స్ ఎ హ్యూజ్ టాపిక్ ఇన్ ద బైబిల్. మీరు అంటే ఏ బుక్‌లోకెళ్ళినా, ఎటువైపు ఎళ్ళినా గూడా దేవుడు మనల్ని కోరుకుంటుందేంటంటే, నా కన్నుల ఎదుట నువ్వు నీతిగా, న్యాయంగా నడువు అని కోరుకుంటున్నాడు. నువ్వు నాలో నిలిచి ఉండు. ఆయనలో నిలిచి ఉంటూ మనం చేయాల్సిన ఫస్ట్ బయటికి చూపించగలిగేది, బయటికి అందరికి కనపడేదేంటి మనం దేవుని బిడ్డని? నీతి న్యాయములే. నీతి న్యాయములే. అదే చేయమంటున్నాడు. అది చేయమని అడుగుతున్నాడు దేవుడు మనల్ని. మనము తప్పకుండా చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇంతకసలు అల్టిమేట్ ఆన్సర్ ఏంటో నేను చెప్తాను. నీతి న్యాయాలు చేయటం అంటే ఏంటో చెప్తాను. మీరు వేచి ఉండండి. కానీ నేనిక్కడ చూపిస్తున్నాను మీకు. దేవుడు నీతిని కోరుకుంటున్నాడు. నీతిని జరిగించమంటున్నాడు. అంటే ఆయనకిష్టమైనటువంటి నిర్ణయాలు, ఆయనకిష్టమైనటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. 5వ అధ్యాయము మనము ఎక్కడికొచ్చాము? 6వ వచనమా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఏముండాలి మనకి? మనకి చాలా ఆకలి దప్పులున్నాయి. మనకి చాలా ఆకలి దప్పులున్నాయి. ఫుడ్ గురించి ఉంది ఆకలి దప్పులు. ఆకలి, దప్పిక. తినాలి, ఇంకా తినాలి, ఇంకా తినాలి. మంచిదే. బతకాలి కదా! బ్రతకాలి, తినాలి. ఆకలి దప్పులున్నాయి. కానీ దేవుడు కోరుకునేటువంటి ఆకలి దప్పులు ఏంటి మన జీవితం నుంచి? నీతి కొరకు ఆకలి దప్పులు. భూమి మీద మోసం చేస్తున్నారనుకోండి. నువ్వు బాధపడాలి. ఏంటి మోసం?
భూమి మీద అన్యాయం జరుగుతుందనుకో, నువ్వు బాధపడాలి. ఏంటి అన్యాయము? దేవుని సృష్టిలో ఎంత దుర్మార్గమా? ఎంత మోసమా? ఎంత అన్యాయమా? నువ్వు నువ్వు కోరుకోవాలి. ఏమని కోరుకోవాలో తెలుసా? నీతి నివసించాలని కోరుకోవాలి. నీతి రావాలని కోరుకోవాలి. నీతిమంతుడైన దేవుడు వచ్చి నీతి రాజ్యాన్ని స్థాపించాలని నువ్వు కోరుకోవాలి. ఇది మొత్తం తీసేయాలని, దుర్మార్గులను అందరినీ తీసేయాలని నువ్వు కోరుకోవాలి. అది అంటే నీకు ఆ తృష్ణ ఉండాలి. నీకు ఆ తృష్ణ ఉంటే ఏమంటున్నాడంటే తప్పకుండా నీకు దాన్ని సాటిస్ఫై చేస్తాడు. తృప్తి పొందుతావు. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే నీతి కోసం ప్రయత్నం చేస్తున్నావో నువ్వు దాన్ని తప్పకుండా నీ జీవితంలో చూస్తావు. 5:10 చూడండి. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు. నీతి న్యాయం చేస్తే ఈ లోకం మనల్ని హింసిస్తుందంట. హింసించినా కూడా నువ్వు నీతి న్యాయాన్ని ఆపొద్దు అని దేవుడు చెప్తున్నాడు. అది మంచిది అని చెప్తున్నాడు. మీరు చూడండి 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. వాళ్ళ నీతి కన్నా కూడా మన నీతి దాటాలంట. వాళ్ళ నీతిని దాటాలంట మన నీతి. దాటకపోతే పరలోక రాజ్యము వెళ్ళరంట. వెళ్ళరనే దేవుడు చెప్తున్నాడు. మీరు వెళ్తాను అనేటువంటిది ఏమి డిస్కషన్ ఏం లేదు. వెళ్ళరు. వెళ్ళరంటే వెళ్ళరు అంతే. 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి. అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడును. దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని కోరుకుంటున్నాడు. నీతిని జరిగించాలనే కోరుకుంటున్నాడు. నీతిని చేయమనే కోరుకుంటున్నాడు. నీతిమంతులుగా ఉండాలనే కోరుకుంటున్నాడు. న్యాయముగా ఉండాలనే కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నటువంటిది అది మన దగ్గర నుంచి. నిజంగా అంటే ఇది ఇది ఎంత పెద్ద టాపిక్ అంటే ఇది ఇది ఇట్ సెల్ఫ్ రిక్వైర్స్ ఏ ఫుల్ లెంగ్త్ మెసేజ్ అనమాట. నీతిని జరిగించటము అంటే ఏంటి అనేటువంటి మాటే చాలా ఇంపార్టెంట్ మాట. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాట చదువుతాం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావంను ధరించుకొనుడి. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావము తెలుసుకొని నీతిని ఎంత ప్రాముఖ్యంగా దేవుడు ఎంచుతున్నాడు అనేటువంటిది మీకు అర్థమవుతుంది అనమాట. దేవుడు నీతిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనము నీతిని చేయాలని కోరుకుంటున్నాడు. సో నీతి జరిగించడం అంటే ఏంటి? నేను ఆన్సర్ చెప్పాను. నీతిని జరిగించడం అంటే ఏంటంటే కరెక్ట్ అయింది చేయటము, రాంగ్ అయింది చేయకుండా ఉంటాం. అదే నీతిని జరిగించడం అంటే. మనకు ఎలా తెలుస్తుంది ఏది కరెక్టో ఏది రాంగో? ఏది చేయొచ్చు ఏది చేయకూడదు ఎలా తెలుస్తుంది మనకి? ఎలా తెలుస్తుంది మనకి? అంటే న్యాయమైంది, యుక్తమైంది, సరైంది, ధర్మమైంది చేస్తూ అన్యాయమైంది, తప్పు, కీడు, అక్రమము చేయకుండా ఉండాలంటే నాకెలా తెలుస్తుంది ఏది అన్యాయమైందో, ఏది మంచిదో, ఏది రమ్యం, ఏది చెడ్డదో నాకెలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ఎలా? ఆన్సర్ ఏంటంటే వాక్యం. దేవుని వాక్యమే చెప్తుంది నీతిగా ఎలా బ్రతకాలో. నీతిగా బ్రతకడం అంటే ఏంటో మీకు చెప్పగలిగిన వాడు దేవుడు ఒక్కడే. నీతిగా ఎలా బ్రతకాలో చెప్పేదే దేవుని వాక్యము. నీతిని జరిగించటము అంటే ఆఖరికి అంటే సమ్మరీ ఏంటి? అంటే నేనేం చేస్తే నీతిని జరిగిస్తాను అంటే ఆన్సరు చాలా సింపుల్ ఆన్సరు. ఒక్క వచనం చదువుతాను మీకు. ప్రాబబ్లీ మీకు అర్థమవుతుంది నీతిని జరిగించడం అంటే ఏంటి అనేటువంటిది. అంటే నీతిగా బ్రతకడం అంటే ఏంటి అనేటువంటిది మీకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలు అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. అంటే అర్థమేంటి? ఏం చేయాలి మనం నీతిమంతులుగా ఉండాలంటే? సమస్తమైన ఆజ్ఞలు. ఆయన వాక్యంలో నువ్వు ఇలా బ్రతుకు అంటే అలా బ్రతకాలి. నువ్వు ఇలా బ్రతకొద్దు అంటే అలా బ్రతకూడదు. అదే నీతిని జరిగించడం అంటే. అప్పుడు నీకు నీతి కలుగును. ఆన్సర్ అదే కదా! అల్టిమేట్ ఆన్సర్ ఇది. నేను చెప్తున్నాను. నీతిగా బ్రతకడం అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే గనక, నేను నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటం అంటే ఏంటి అని అడిగితే గనక,
నీతి అంటే ఏంటి అంటే ఆన్సర్ ఏంటో చెప్పమంటారండి? దేవుడు వాక్యములో ఆయన ఆజ్ఞాపించిన ప్రతిదానికి మీరు విధేయత చూపించండి. అప్పుడు మీరు నీతిమంతులవుతారు. ఒబే హిమ్. ఒబే హిమ్. ఎవ్రీ వర్స్, ఎవ్రీ సెంటెన్స్, ఎవ్రీ వర్డ్ యూ ఒబే హిమ్. ఒబీడియన్స్ మాత్రమే మనల్ని నీతిమంతులుగా చేస్తది. నీతిని జరిగించే వారిగా చేస్తది అనేటువంటిది ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రూత్. అది డిమాండ్ చేస్తుంది ఏంటో చెప్పమంటారా మనల్ని? మనము అసలు ఆయన ఆజ్ఞలను గైకొనాలంటే ముందు ఆయన ఆజ్ఞలు తెలియాలి మనకి. ఆయన ఆజ్ఞలు గైకొనాలంటే ముందు ఏం తెలియాలి మనకి? ఆయన ఆజ్ఞలు అన్నీ గైకొనాలంటే మనకేం తెలియాలి? ఆయన ఆజ్ఞలన్నీ తెలియాలి. దేవుడిని తెలుసుకోవాలన్నా కూడా నీకు దేవుని వాక్యం అంతా తెలియాలి. ఫస్ట్ పాయింట్. నువ్వు నీతిమంతుడివి, నువ్వు నీతిమంతురాలు కావాలన్నా కూడా నీవు దేవుని వాక్యం అంతా నీకు తెలియాలి. నువ్వు దేవుని వాక్యమే చదవవే, అసలు దేవుని వాక్యంలో ఎక్కడేముందో నీకు తెలియదే. నీ జీవితం దేవుడు కోరుకుంటున్న దానికి చాలా దూరంగా ఉంది. చాలా దూరంగా ఉంది. మిమ్మల్ని మీరు దయచేసి మోసపరుచుకోకండి. లేవండి, నిద్ర లేవండి. అయ్యో నా జీవితం నాశనం అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు నేను వేస్ట్ చేసుకున్నానని ఏడవండి. మంచిది ఇప్పుడైనా ఏడిస్తే. కన్నీళ్లతో హృదయం బద్దలైపోయి ఏడవండి దేవుడి దగ్గర. అయ్యా నా జీవితం మొత్తం నేను వేస్ట్ చేసుకున్నాను, నీ వాక్యంలో ఏముందో నాకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు, ఇంతకాలం నేను క్రైస్తవుడిని క్రైస్తవురాలని చెప్పుకుంటూ తిరిగాను, బ్రతికాను, ప్రభువా నన్ను క్షమించు అని కన్నీళ్లతో ఉపవాసం ఉండి ఏడవండి. మంచిది. మీరు ఎంత ఉపవాసం ఉండి ఎంత కన్నీళ్లు తేడిస్తే అంత మంచిది. త్వరగా దేవుడు కనికరిస్తాడు మిమ్మల్ని. మీరు నీతిని జరిగించలేరు. ఆయన ఎవరో తెలియకుండా, ఆయన ఆజ్ఞలు తెలియకుండా, ఆయన వాక్యం తెలియకుండా మీరెవ్వరు కూడా దేవుణ్ణి సంతోషపెట్టలేరు. దేవుని రాకడ కొరకు మీరు ఎదురు చూడలేరు. నేను మరలా బ్రతిమలాడుతున్నాను. నేను వచ్చిన రోజు నుంచి బ్రతిమలాడుతున్నాను. మీ జీవితాలు దేవుడి వాక్యానికి ఇవ్వండి. దేవుడికి ఇవ్వండి. దేవుడిని తెలుసుకోవడానికి మార్గం ఆయన ఏర్పాటు చేసింది దేవుని వాక్యం ఒక్కటే. ఆఖరికి వచనం తర్వాత వచనం నేను చెప్పుకుంటూ వెళ్తున్నా కూడా వినటానికి ఇష్టపడినటువంటి దినాలు ఇవి. మనుషులకి ఇది వద్దు, ఈ బోధ వద్దు, వాళ్ళకి ఇదేమొద్దు. వాళ్ళకి కావాల్సింది చెప్పాలి, వాళ్ళకి ఇష్టమైంది చెప్పాలి, వాళ్ళని సంతోషపెట్టేది చెప్పాలి, వాళ్ళని పొగడాలి, వాళ్ళని ఘనపరచాలి. ఇది మనిషి కోరుకుంటున్నటువంటిది. వాళ్ళు చెప్పమన్నది నేను చెప్పకపోతే రారు, నా మాట వినరు. ఇది పరిస్థితి. ఆలోచించండి, మీరే ఆలోచించండి. ఆలోచించి జాగ్రత్తగా ఇప్పటికైనా కూడా అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఈరోజు కృపగల దేవుడు చూపిస్తున్నాడు తన వాక్యంలో నుంచి. నీ జీవితం నేను కోరుకుంటున్న విధంగా లేదని చెప్తున్నాడు. లేదని చెప్పినప్పుడు మనల్ని తగ్గించుకొని, మనల్ని మనం పూర్తిగా తగ్గించుకొని ఆయన దగ్గరికి వెళ్ళి అవసరమైతే ఆహారం తినకుండా పాపం ఒప్పుకుంటూ కన్నీళ్లు గార్చటమే. ఇంతకు మించి మంచి మంచి రెస్పాన్స్ ఏం లేదు, గాడ్లీ రెస్పాన్స్ ఏం లేదు. వెళ్ళటమే ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను నిన్ను వదిలేశాను, నీ వాక్యం వదిలేశాను, నన్ను క్షమించు ప్రభు అని అడిగితే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. నీకు మరలా కృపిస్తాడు. పాడైపోయిన నా బ్రతుకును బాగు చేసిన దేవుడు నీ బ్రతుకును కూడా బాగు చేస్తాడు. ఎందుకు పనికిరాదు, నాశనం అయిపోయింది అనుకున్న నా బ్రతుకుని ఆయన చేతిలో పడినప్పుడు బాగు చేసిన దేవుడు నీ బ్రతుకును కూడా బాగు చేస్తాడు. నీకు అసలు దేవుడి వాక్యం చదవాలన్న తృష్ణే లేదనుకో, కన్నీళ్లు కార్చు. ప్రభువా నాకు ఆ తృష్ణ ఇవ్వు, నాకు ఆ తృష్ణ లేదు, నేను వాక్యం వినాలన్న ఆశ రావట్లేదు, అసలు బైబిల్ తీయాలన్న ఆశ లేదు ప్రభువా నాకంటే. ఏడు కన్నీళ్ళతో, ప్రభువా నాకు ఆశ పుట్టించు ప్రభువా అని. వాక్యం చదవాలనుకుంటున్నాను, చదవట్లేదు ప్రభువా, నేను నా జీవితం మొత్తం వేస్ట్. మరలా చెప్తున్నాను, ఈ దేవుని వాక్యము జీవవాక్యము. దేవుడి వాక్యమే సంపూర్ణంగా నెరవేరుతుంది. ఆకాశము భూమి గ్రతించవచ్చు మీరు చెప్తున్నాను, మోస్ట్ వాల్యుబుల్ ట్రెజర్ ఇన్ యువర్ లైఫ్. దాన్ని మీరు చాలామంది పట్టించుకోవట్లేదు. ద మోస్ట్ వాల్యుబుల్ ట్రెజర్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ గాడ్స్ వర్డ్. అండ్ ఎవ్రీథింగ్ ఈ సెడ్ విల్ హ్యాపెన్, ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. మైన్యూట్ డీటెయిల్స్తో సహా అన్నీ అలా జరుగుతాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఆ రోజు
మనము ధైర్యంగా సిగ్గుపడకుండా ఉండాలంటే మనము దేవుని వాక్యం అంతా తెలుసుకొని ఆయన ఆజ్ఞలకు లోబడాలి. ఆయన మాట మనము వినాలి. వింటే మనకు మంచిది. దేవుడు ఒక మంచి మాట అన్నాడు. 2 పీటర్ చెప్పినప్పుడు చెప్పాను నేను. దేవుడు క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము చేయబోతున్నాడంట. ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో ఏం జరుగుతుందంట మీరు చూడండి. 2 పీటర్ చాప్టర్ 3లో నేను ఈ మాట చెప్పాను. 3వ అధ్యాయం 13వ వచనం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. అండర్లైన్ చేసుకోండి. వాటి యందు ఏముంటుందంట? నీతిమంతుడైన దేవుడు నీతిమంతులతో నివాసం చేస్తున్నప్పుడు ఏముంటుంది అక్కడ? అన్యాయస్తులు, దుర్మార్గులు, మోసగాళ్ళు, నరహంతకులు, వ్యభిచారులు ఎవరు రారు అక్కడికి. రారు. ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నారో, ఎవరైతే నీతిని వెంటాడారో వాళ్ళే ఉంటారు దేవుడితో. నేనంటుంది దేవుడు ఇచ్చినటువంటి కృప గురించి మాట్లాడుతున్నాను. ఆయన నీ కృప ఇచ్చాడు. నువ్వు నీతిమంతుడు కాదు. నేను నీతిమంతుడిని కాదు. దేవుడు క్రీస్తు యొక్క నీతినే మనకు ఆపాదించాడు. అది కూడా నిజమే. నేను మాట్లాడుతుంది, అసలు ఈ వచనం మాట్లాడుతుంది దేవుడు మనకు ఆపాదించిన నీతి గురించి కాదు మాట్లాడుతుంది. ఇట్ ఈస్ నాట్ ఇంప్యూటెడ్ రైచియస్నెస్. గాడ్ హ్యాస్ ఇంప్యూటెడ్ హిజ్ ఓన్ రైచియస్నెస్ టు మీ అండ్ టు యూ వెన్ హీ సేవ్డ్ యూ. దట్స్ ట్రూ. బట్ దిస్ వర్స్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇంప్యూటెడ్ రైచియస్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది మనము చేయాల్సిన నీతి గురించి మాట్లాడుతున్నటువంటి వచనం. మనము జరిగించాల్సిన నీతి గురించి మాట్లాడుతున్నటువంటి వచనము. ఆయన దగ్గర నుంచి పొందుకున్న నీతి గురించి మాట్లాడుతున్న వచనం కాదు. మనం చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి. నీతిమంతుడు ఒక్కడు లేడు. మనం చేసిన నీతి అంతా కూడా మురికి గుడ్డలు లాంటిది అని దేవుని వాక్యం చెప్తుంది. అలానే వచ్చాం దేవుడి దగ్గరికి మనం. అయ్యా, నేను నీతి చేయలేను, నా నీతి మురికి గుడ్డలు లాంటిది, నన్ను క్షమించు, పాప క్షమాపణ కోసం నీ దగ్గరికి వస్తున్నాను అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? తన కుమారుని యొక్క నీతిని మనకు ఆపాదించాడు. విశ్వాసం వలన నీతిని మనము పొందుకున్నాము. దేవుని నీతి బుక్ అంతా చెప్పేది అదే. మనము ఉచితంగా దేవుడి నీతిని పొందుకున్నాము. దేవుని రైచియస్నెస్ని మనం పొందుకున్నాము. డికాయస్సునే ఇక్కడ వాడిన సేమ్ గ్రీక్ పదం అనమాట. నేను దేవుడి నీతి ఎక్స్పోజిషన్ చేసినటువంటి పదం అనమాట. ఇక్కడ నీతిని జరిగించును అనే మాట ఉంది కదండి, అదే మాట అనమాట. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మనకు తన కుమారుని నీతి ఆపాదించడం మాత్రమే కాదు కానీ హీఈస్ కాలింగ్ అస్ టు రైచియస్నెస్. ఈ వర్స్ ఏం చెప్తుందంటే ఈజ్ నాట్ ఓన్లీ గిఫ్టెడ్ రైచియస్నెస్, ఈజ్ ఆల్సో కాలింగ్ అస్ టు రైచియస్నెస్. నీతి చేయమని, నీతిగా ఉండమని, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండమని దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఆ నీతి మనం ఎలా సంపాదించగలమంటే, ఎలా పొందుకోగలమంటే ఆయన ఆజ్ఞలన్నీ చదివి, ఆయన ఆజ్ఞల ప్రకారము ఎవరైతే ఆయనకు లోబడతారో వాళ్ళు నీతిని జరిగిస్తారు. అది నీతిని జరిగించటము అంటే. నెక్స్ట్ 3వ పాయింట్, తండ్రి ప్రేమను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము 3వ అధ్యాయము 1వ వచనంలోకి వచ్చాం. 3rd చాప్టర్ 1st వర్స్. 3వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది? మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును. చూడుడి, మనము దేవుని పిల్లలమే. మీరు ప్రపంచంలో ఎత్తైన టవర్ ఉంది కదా, ఎత్తైన టవర్, లేకపోతే టవర్ కాదు సార్, బిల్డింగ్. నేను ఆ బిల్డింగ్ ఏంటి ప్రపంచంలో టాలెస్ట్ బిల్డింగ్ ఏంటి? బుర్జ్ ఖలీఫా. ఎక్కడుంది అది? దుబాయ్లో ఉంది. మీరు ఎవరు బుర్జ్ ఖలీఫాకి వెళ్ళలేదా? బుర్జ్ ఖలీఫా దుబాయ్లో ఉంది. వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్, 165 అంతస్తులు. మిమ్మల్ని నేను బుర్జ్ ఖలీఫా దగ్గరికి తీసుకెళ్ళి నుంచోబెట్టాను అనుకో, మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మీరు ఆశ్చర్యంగా ఉన్నప్పుడు ఏమంటారు? ఏమంటారు? ఆశ్చర్యంగా, చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా, ఆశ్చర్యంగా, అమోఘం, అసలు ఆ ఫీలింగ్ చెప్పాలనుకోండి. చూడు 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 అంటారు కదా, ఎలా కట్టాడు, చూడు 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 అంటారు కదా. ఆ చూడు చూడు, ఆ చూడు చూడే ఉంది ఇక్కడ 3వ అధ్యాయం 1వ వచనంలో. ఏముంది ఇక్కడ? ఏముంది? చూడుడి అని ఉంది కదా. చూడుడి అని ఉందా ఇక్కడ? 3వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? చూడుడి చూడుడి అని ఉంది. యాక్చువల్గా వచనం అలా స్టార్ట్ అవుతుంది గ్రీకులో. ఇది తెలుగులో వెనక్కి వెళ్ళిపోయింది. చూడండి చూడండి అనే మొదలవుతుంది. 3:1 ఇంగ్లీష్లో ఎలా ఉందండి? ఫస్ట్ ఏముంది? సి అంటే ఏంటి? ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? మనకు తీసుకెళ్ళి
అంత పెద్ద బిల్డింగ్ ముందు నిలబెట్టి, చూడు ఎంత అద్భుతమైన బిల్డింగ్ ఇది, ఇది ఎంత అద్భుతమైన బిల్డింగ్, ఎంత ఎత్తైన బిల్డింగ్ ఎక్కడైనా ఉందా ప్రపంచంలో, ఎంత బ్యూటిఫుల్గా ఎవరైనా కట్టగలరా, ఈ అద్భుతం అంతా చూడు అని మనకు చూపిస్తున్నట్టు 3వ అధ్యాయం ఫస్ట్ వర్స్లో ఏమంటున్నాడంటే, చూడు 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 అంటే చూడని చెప్పడం మాత్రమే కాదు, యోహాను కోరుకుంటుంది ఏంటో చెప్పమంటారా? యోహాను ఆ వండర్ని ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాడు. ఇలాంటి ప్రేమ, ఇలాంటి అద్భుతమైన ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ, ఎంత ఎత్తైన ప్రేమ, ఎంత లోతైన ప్రేమ, ఎంత వెడల్పైన ప్రేమ నీకు ప్రపంచంలో ఎక్కడ దొరకదు, రా చూడు అని పిలుస్తున్నాడు. అది యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ అనమాట. కమ్ అండ్ సీ ద లవ్ ఆఫ్ గాడ్. గాడ్ లవ్స్ యూ సో మచ్. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, తండ్రి నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, ఆ ప్రేమని నువ్వు అర్థం చేసుకోవాలి. రా నువ్వు ఆ ప్రేమను చూడు అని మనల్ని పిలుస్తున్నట్టుగా ఉందన్నమాట ఆ వచనం. యాక్చువల్గా ఆ వచనం యొక్క వర్ణన నిజానికి వర్ణన మాత్రమే కాదు, ఆ వచనం యొక్క ఫోర్స్ కూడా ఎగ్జాక్ట్గా అలానే ఉందన్నమాట. అలా నేను ఇప్పుడు చెప్పిన విధంగానే ఉంది. అంత ఫోర్స్ మనం చూడలేకపోయాం అనుకోండి, మనం ఆ వచనాన్ని మిస్ అయిపోయాం. వచనంలో ఉన్న ఎమోషను, వచనంలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ మిస్ అయిపోయాం అనమాట. ఆయన చెప్పాలనుకుంది ఏంటంటే, దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు, దేవుడికి నువ్వంటే చాలా ఇష్టము, ఆయన ప్రేమ చాలా గొప్పది నీ పట్ల. నువ్వు నిజంగా ఈ వాక్యము చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మన జీవితంలో నిజమైన ప్రేమను నేను ఇప్పటి వరకు పొందుకోలేదని ఒకవేళ బాధపడుతున్నావేమో, నిజంగా నన్ను ఎవరూ ప్రేమించట్లేదు, నన్ను ప్రేమించి నన్ను అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఎవరూ లేరు, అందరూ నా జీవితంలో నన్ను ఉపయోగించుకొని వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు తప్ప నా కొరకు సెల్ఫ్లెస్గా, సాక్రిఫిషియల్గా నన్ను ప్రేమించే వ్యక్తే లేడు అని నువ్వు అనుకుంటుంటే కనుక, దేవుడు ఈరోజు డైరెక్ట్గా నీ ముందుకు తీసుకొచ్చి అంత అద్భుతమైనటువంటి దాన్ని నీ ముందు పెడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నిన్ను ప్రేమించేటువంటి వాడు, అందరికన్నా ప్రాముఖ్యమైన వ్యక్తి నీ జీవితంలో నీ దేవుడు ఉన్నాడు. తండ్రికి నువ్వంటే చాలా ఇష్టం. అమ్మ, తండ్రికి నువ్వంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను. ఎవరైతే తన కుమారుడి దగ్గరికి వచ్చారో వాళ్ళంటే తన తండ్రికి చాలా ఇష్టం అంట. ఎంత ఇష్టమో తెలుసా? ఈ ఇష్టము ఏం చేసిందో తెలుసా? నిజానికి అక్కడ ఆ వండర్ యొక్క లెంగ్త్, బ్రెడ్త్, డెప్త్ ఒక పాయింట్లో ఉంది. ఆ పాయింట్ ఏంటో తెలుసా? ఆ పాయింట్ ఏంటంటే, ఎక్కడో నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతూ, ఆయనకి శత్రువై బ్రతుకుతూ, నీ సంకల్పం నెరవేర్చుకుంటూ, నీ కోరికలు నెరవేర్చుకుంటూ, నువ్వు చీకటిలో బ్రతుకుతూ చీకటి కార్యాలు చేస్తున్న నువ్వు, నరకానికి మాత్రమే, తీర్పు మాత్రమే యోగ్యుడు అయిన నిన్ను ఆయన ఏమనుకున్నాడు తెలుసా? వీడు చచ్చిపోతే నరకానికి పోతాడు, ఈమె చచ్చిపోతే నరకానికి పోతుంది, నా ఉగ్రత అంతా వీడి మీద కుమ్మరిస్తాను అని అనుకోవాల్సినటువంటి దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇగో ఈ భయంకరమైన ఘోరమైన పాపి మీద నేను నా ప్రేమను చూపిస్తాను. దుర్మార్గుడైనటువంటి, పనికిరానటువంటి, నా సృష్టిలో నిజంగా నా మీద తిరుగుబాటు చేసి నిజమైన శిక్షకు యోగ్యుడైన ఇతని మీద నేను నా ప్రేమను చూపిస్తాను. నేనేంటో చూపిస్తాను, నా ప్రేమ ఏంటో చూపిస్తాను ఈ వ్యక్తి మీద అని దేవుడు తన ప్రేమను మన మీద చూపించాడు. మనం ఇంకా శత్రువులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన దేవుని వాక్యం చెప్తుంది. ఆయన ఎంత చూడండి, ప్రేమలో ఎమోషన్స్ కాదు. మీరు అనుకుంటున్నారు ప్రేమ అంటే ఎమోషన్ అని. లవ్ ఈజ్ నాట్ ఎమోషన్. చాలా ప్రేమ, మనం వినే ప్రేమ అంతా కూడా ఫాల్స్, ఫేక్ ప్రేమ. అదేంటో తెలుసా? అంత ఎమోషన్స్ మీద రన్ అవుతుంది. కానీ దేవుడి ప్రేమ అలాంటిది కాదు. దేవుని ప్రేమ డెసిషన్ లవ్ అనమాట. అది నిర్ణయం తీసుకుంటుంది. నేను ఈ వ్యక్తిని ప్రేమించాలి అని నిర్ణయం తీసుకుంటుంది. ఆ వ్యక్తి నుంచి ఏమీ కోరుకోకుండా ఆ వ్యక్తికి మంచి చేయాలని పరిగెట్టుకుంటూ వెళ్ళేటువంటి ప్రేమే నిజమైనటువంటి ప్రేమ. ప్రేమలో ఫీలింగ్స్ ఉండవంటలేదు నేను. కానీ ఇప్పుడు వరల్డ్ లవ్ని ఎలా డిఫైన్ చేసిందంటే, లవ్ ఈజ్ ఆల్ ఎమోషన్స్. బట్ ట్రూ లవ్, గాడ్స్ లవ్ ఈజ్ ఆల్ డెసిషన్స్. పర్స్యూయింగ్ సంబడి హూ ఈస్ గోయింగ్ టు డెస్ట్రక్షన్, పర్స్యూయింగ్ హిమ్ అండ్ బ్రింగ్ హిమ్ బ్యాక్. నాశనానికి వెళ్తున్నటువంటి వ్యక్తిని వెతుక్కుంటూ నశించిన దానిని వెతికి రక్షించుటకు అనే మాట ఉంది కదండి. అది ప్రేమ అంటే. దేవుడు చూపించిన ప్రేమ అంటే ఏంటంటే, ఆ నరకానికి వెళ్ళాల్సినటువంటి వ్యక్తి వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళి అతన్ని తీసుకొని, అతన్ని ముద్దు పెట్టుకొని, పాపే, నువ్వు దుర్మార్గుడివే, తిరుగుబాటు చేసినోడివే, ఘోరమైనటువంటి వాడివే, వ్యభిచారివే, తాగుబోతువే, ఎవరివైనా కూడా నీ దగ్గరికి వచ్చి నిన్ను పట్టుకొని, నిన్ను ఎత్తుకొని, ముద్దు పెట్టుకొని ఆయన దగ్గరికి తెచ్చుకున్నటువంటి ప్రేమ, సిలువ దగ్గరికి తెచ్చినటువంటి ప్రేమ, నిన్ను తిరిగి జన్మించేటట్టు చేసినటువంటి ప్రేమ. సో ఇదంతా కూడా దేవుడు నిన్ను చేసినటువంటి ప్రేమ. అంతేకాదు, ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా? తన కుమారుడి దగ్గరికి తీసుకొచ్చాడు, నీకు పాప క్షమాపణ ఇచ్చాడు, నీతినిచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, నిరీక్షణ ఇచ్చాడు, మహిమనిచ్చాడు, స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, ఇంక అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చంట ఇప్పుడంట ఆయన రాకడలో నీకు మహిమ శరీరం ఇచ్చి నిన్ను తీసుకొని వెళ్ళి ఆయనతో యుగయుగాలు ఉండేటట్టు చేస్తాడంట. ఆయన అంటాడు, అసలు ఇది వండర్ కాకపోతే ఇంకా నీకు వండర్ ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. నువ్వు నయాగరా ఫాల్స్ చూస్తే వండర్ఫుల్గా ఫీల్ అవుతావా, లేకపోతే దేవుడు నీ పట్ల చూపించిన ప్రేమకు వండర్ఫుల్గా ఫీల్ అవుతావు నువ్వు? ఆయన అంటాడు, ఇక్కడ ఏమంటాడు తెలుసా? అన్నిటికన్నా కూడా
ద ద గ్రేటెస్ట్ వండర్ ఏమంటున్నాడంటే ఇక్కడ ఆఖరికి ఆ భయంకరమైన వ్యభిచారిని, పాపంలో ఉన్నటువంటి దారుణమైన చీకటిలో బ్రతికి అతను నరకానికి వెళ్ళాల్సిన అతన్ని దేవుడు ఏం చేశాడంటే తెలుసా? రక్షించటం మాత్రమే కాదని తన కుమారుని యందు తన కుటుంబంలోకి తెచ్చుకున్నాడంట. తన కుటుంబంలో తెచ్చుకొని దత్తత తీసుకున్నాడంట. దత్తత తీసుకొని, "నువ్వు నా బిడ్డవి ఈ రోజు నుంచి" అని చెప్పి, "నా స్వాస్థ్యంలో నేను నీకు భాగం ఇస్తానని" చెప్పాడు. ఒక ధనవంతుడు, డబ్బులున్నవాడు దత్తత తీసుకుంటేనే మనము ఆకాశం అంత ఎత్తెగురుతాం కదా! రిచ్ పీపుల్ ఎవరైనా ప్రపంచంలో ఇప్పుడు ఏమంటారు, అంబానీ, అదానీ వాళ్ళ ఇంట్లో మిమ్మల్ని దత్తత తీసుకున్నారనుకోండి, మీకు వండర్‌గా ఉండదా? ఆశ్చర్యంగా ఉండదా? అరే! నేను వీళ్ళ బిడ్డనయిపోయాను. బిడ్డని అవటం కాదు. దత్తపుత్రుడిగా, దత్తపుత్రికగా నువ్వు దేవుడి దగ్గరికెళ్ళిపోయినప్పుడు, ఆయన స్వాస్థ్యాన్ని అంతా పంచుతాడు. ఇప్పుడు చూడండి, అంటే ఆయన దగ్గర ఉన్నది తన కుమారుడి దగ్గర ఉన్నటువంటి ఆ స్వాస్థ్యము మనతో పంచుతాడు. ఇప్పుడు చూడండి, అంటే ఏం ప్రివిలేజ్ అది? ఏం చేశాడు దేవుడు మనకి? నువ్వు నువ్వు భూమి మీద కొన్ని వేల కోట్లు ఉన్న వాళ్ళ ఇంట్లోకెళ్తే నువ్వేమో ఎగిరి గంతేస్తావు. దేవుడేమంటున్నాడంటే, "నువ్వు నా బిడ్డవి. నేను నిన్ను నా కుటుంబంలోకి తెచ్చుకున్నాను. యు ఆర్ మై చైల్డ్. యు ఆర్ మై చైల్డ్. నేను నీకు మంచి చేస్తాను. నువ్వు నాకు 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 తిరుగుబాటు చేసావు, కరెక్ట్. నా మీద తిరుగుబాటు చేసావు, నీ ఇష్టానుసారంగా బ్రతికావు. అయినా కూడా నేను నీకు మంచే చేస్తాను." మరలా చెప్తున్నాను, ఇక్కడ ఒక మాట చెప్పాలి. నిజానికి వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్‌గా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలను ఇదే ప్రేమతో ప్రేమించండి. ఇదే ప్రేమతో. మీ పిల్లల దగ్గరికొచ్చి, "వీడు పనికిరానోడు, వీడెందుకు ఏం చేయలేడు, ఏం ఉపయోగం లేదు." మీరు అలా అన్నారనుకోండి, నిజంగా దేవుడి ప్రేమను మీరెప్పుడు కూడా అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోకుండా అంటే ఏమీ కోరకుండా, ఏమీ ఆశించకుండా ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి నువ్వు అతన్ని ప్రేమించావనుకో, నీకున్న సమస్తం అతనికి ఇచ్చేసావనుకో, అది నిజమైన ప్రేమ. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా దేవుడు? ఆ వండర్‌ని చూడమని పిలుస్తున్నాడు మనల్ని. ఏమని పిలుస్తున్నాడంటే, "నువ్వెవరు అసలు?" నా పర్సనల్‌గా నేను, డానియేల్ సూర్య అనే నేను, ఎప్పుడో నా జీవితం నాశనం అయిపోయి, ఎప్పుడో నేను దేవునికి దూరంగా తిరుగుతూ, ఏ పాపంలో చనిపోయి, దేవుడు ఉగ్రతలో, నరకంలో బ్రతకాల్సినోడిని. దేవుడు నా మీద కనికరించాడు. ఆయన కృపే, కేవలం ఆయన కృపే. ఆయన నన్ను ప్రేమించాడు, వెదికాడు, ఆయన దగ్గరికి తెచ్చుకున్నాడు, జాలి చూపించాడు, ఎత్తుకున్నాడు. తన కుమారుడిలో అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇప్పుడు నిత్య జీవానికి తీసుకెళ్తున్నాడు, మహిమలోకి తీసుకెళ్తున్నాడు. నా ముఖ దర్శనం చేసుకుంటావు అంటున్నాడు. అన్నిటికన్నా గొప్పగా ఇక్కడ యోహాను చూడమంటున్నటువంటి వండర్ ఏంటో తెలుసా? ఆయన మనల్ని ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. నేను ప్రేమించేవాళ్ళు ఎవరు లేరు. నా భర్త నన్ను ప్రేమించట్లేదు. నా బిడ్డలు నన్ను ప్రేమించట్లేదు. నన్ను ఎవరూ ప్రేమించట్లేదు. నన్ను ప్రేమించేవాళ్ళు లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో. మనిషి ఎప్పుడు నిన్ను ప్రేమించలేడు దేవుడు ప్రేమించినట్టుగా. నువ్వు మనుషుల వైపు చూడొద్దు అసలు. నిజమైన ప్రేమ నీకు ఇవ్వగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఆయన ఎగ్జాక్ట్‌గా బెస్ట్ ఇచ్చాడంట నీకు. నీకు నీ తండ్రి ఉన్నాడు. మరలా గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని పిల్లలే అన్నాడు కదా! తర్వాత ఏమన్నాడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడు? ఆయన అన్నాడు, "మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి" అని. అవును, మనము దేవుని పిల్లలమే అంటే ఎంత ఎష్యూరెన్స్‌గా చెప్తున్నాడు చూడండి. మనలో ఎంతమందిని చెప్తాం, "నేను దేవుని బిడ్డని, నేను దేవుని బిడ్డని, నేను దేవుని బిడ్డని. ఆయన కుటుంబంలోకి వచ్చాను నేను. ఆయనకు చెందినవాడిని" అని మనలో ఎంతమందిని చెప్పగలము? ఎంతమంది అనగలము? ఆ ఎష్యూరెన్స్ నీకుందా? అంటే ఆయన ప్రేమ కిందకు వచ్చినప్పుడు నీకు ఏది కూడా నిన్ను ఆయన ప్రేమ నుంచి దూరం చేయలేదు. మనము దేవుని వాక్యంలో చాలా సార్లు చదివాం. ఆయన నిన్ను ఎంత ప్రేమించాడంటే, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి మహిమలో ఆయనతో నిలబెట్టుకునేంత వరకు నిన్ను వదిలిపెట్టడు. ఇది వదిలిపెట్టే ప్రేమ కాదు ఇది. ఇది వదిలేసే ప్రేమ కాదు. మంచిగా ఉంటే ప్రేమించి, చెడ్డగా ఉంటే వదిలేసే ప్రేమ కాదు ఇది. ఇది కండిషనల్ లవ్ కాదు. ఇది అన్‌కండిషనల్ లవ్వే. అంటే ఆయన ప్రేమించాలనుకున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు, ప్రేమించి ఆయన దగ్గరికి తెచ్చుకున్నాడు. ఆ అద్భుతమును నువ్వు చూడమని యోహాను మనల్ని ఆయన దగ్గరికి పిలుస్తున్నాడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో చెప్తాడు. ఎంత ప్రేమించాడు, ఆయన ప్రేమ విశ్వాసుల పట్ల ఎలా ఉండబోతుందనండి. 8వ అధ్యాయము 35వ వచనంలో ఈ మాట అంటాడు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను,
హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున? ఆన్సర్ ఏంటి? ఏది కూడా మనల్ని ఆయన దగ్గర నుంచి దూరం చేయలేదు. అంతేకాదు మీరు 38వ వచనంలోనే మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్. అంత అంత పిచ్చి ప్రేమ దేవుడికి మన మీద. ఆయన అంటాడు, దేవదూతలు కాదు, ఎత్తు కాదు, పల్లవం కాదు, లోతు కాదు, మరణం కాదు, ఖడ్గం కాదు, ఉన్నవి కాదు, రాబోవు కాదు, ఉపద్రవం కాదు, ఏది కాదు. నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నా బిడ్డవి, నా నుంచి నిన్ను ఎవ్వరు వేరు చేయలేదు. శాల్వేషన్ పోద్ది. అసలు ఆ ఆ మాటలు మనం అనకూడదు. నువ్వు ఆయన బిడ్డవైతే నిన్ను ఆయన దత్తత తీసుకున్న తర్వాత పోవటం ఏంటి? ఆయన కుటుంబంలో నువ్వు ఆయన బిడ్డవైన తర్వాత ఆయన బిడ్డవు కాకుండా పోవటం ఏంటి? అసలు నువ్వు బిడ్డ అవటానికి కారణం నీ వల్ల కాదు కదా. ఇప్పుడు పోయిన అయిన తర్వాత పోతుంది అంటానికి. అలా అనకూడదు. ఆయన మనల్ని అంత ప్రేమిస్తున్నాడు. సో, ఈ ప్రేమకు మనం బెండ్ అవ్వాలి. బెండ్ అవ్వాలనే కోరుకుంటున్నాడు దేవుడు. అంటే ఆయన ఆయన మనల్ని ఆయన వైపు ఎలా తెచ్చుకుంటున్నాడు? ప్రేమ ద్వారానే తెచ్చుకుంటున్నాడు. నేను నీ మీద చూడు, నా ప్రియకుమారుడినే నీ కోసం నేను ఇచ్చాను. నేను ఎంత ప్రేమించాను నేను? యోహాను సువార్త 3:16 ఏం చెప్తుంది? యోహాను సువార్త 3:16 మనకు చెప్పేటువంటి ఇంపార్టెంట్ ట్రూత్ అదే కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన ప్రేమే కదా ఆయన ఆయన ప్రియకుమారుడిని మన కోసం ఇచ్చింది. ఎంత ప్రేమించాడు? ఆయన ప్రియకుమారుడిని నీ కొరకు ఇచ్చాడు. అంత ప్రేమించాడు దేవుడు. యు ఆర్ గాడ్స్ చైల్డ్. అమ్మ మరలా చెప్తున్నాను సిస్టర్స్, మీకు నా తండ్రి ప్రేమించట్లేదు, మా అన్నయ్య ప్రేమించట్లేదు, నా చెల్లెలు ప్రేమించట్లేదు, మా అక్క ప్రేమించట్లేదు, అందరూ నన్ను వాడుకొని వాళ్ళ అవసరాల కోసం వదిలేస్తున్నారు, నిజమైన ప్రేమ చూపించేవాళ్ళు ఎవరూ లేరు నా జీవితంలో అనుకుంటున్నారేమో. నిజమైన ప్రేమ చూపించేవాడు దేవుడు. నువ్వు దేవుడి బిడ్డవే. నీకు దేవుడు ఉన్నాడు. నీకు ఎవరున్నా లేకపోయినా నువ్వు ఆయన్ని ప్రేమించు. ఆయన దగ్గరికి రా, ఆయన మాట విను. ఎందుకంటే ఆయన సమస్తము నీ కోసం చేస్తున్నాడు అనేటువంటిది మనము ఈ మాటలో చూసామన్నమాట. సో 3 పాయింట్లు చూసాం ఇప్పుడు మనం. ఒకటి ఏమన్నాము? మనము ధైర్యముగా ఉండాలంటే క్రీస్తు రాకడలో మనం ఆయనలో నిలిచి ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, నీతిని జరిగించేవారుగా ఉండాలి. నంబర్ 2. నంబర్ 3, తండ్రి ప్రేమను అర్థం చేసుకున్న వారుగా ఉండాలి. ఇంకొక 4 ఉన్నాయి. ఆ 4 మనం నెక్స్ట్ సండే విందాము. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.